స్వర్ణాల చెరువులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నెల్లూరు నగరంలోని బారాషాహి దర్గా సమీపంలోని స్వర్ణాల చెరువు వద్ద శనివారం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చెరువులో పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించి నీటి శుద్ది చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నందన్, హెల్త్ ఆఫీసర్, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే టీడీపీ నాయకులు నందిమండల భానుశ్రీ, షేక్ శంషుద్దీన్, బర్నబాస్, శరత్ చంద్ర, షేక్ మస్తాన్, అబ్దుల్ రసూల్ తదితర నాయకులు, ఎన్సీసీ విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞను నిర్వహించారు. కార్యక్రమం అనంతరం మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యానికి ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి మొదలైన ఈ నిర్ణయం ద్వారా ఆ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. పదిహేను నెలలు పూర్తి చేసుకొని 16 నెలలో కూడా భాగంగా ఏప్రిల్ నెల 3వ తారీఖు 3వ శనివారం నాడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని కూడా ఈరోజు మనం ఇక్కడ టేకప్ చేయడం జరిగింది. ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థకు సంబంధించి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మెయిన్ ఈవెంట్ని స్థానిక బారాషాహి దర్గాలో ఇక్కడ ఉన్నటువంటి వాటర్ బాడీని రిజ్యువనేషన్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా గౌరవ స్థానిక శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, మాజీ మేయర్ భానుశ్రీ గారు, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ గారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ఎన్సీసీ క్యాండిడేట్స్, మున్సిపల్ సిబ్బంది, శానిటరీ వర్కర్సు, సచివాలయ సిబ్బంది అందరి యొక్క సమక్షంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని మనం ఇక్కడ టేకప్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు ఈ ర్యాలీగా ముందుకు వెళ్ళి ఆ తర్వాత మన వాటర్ బాడీ రిజ్యువనేట్ చేసి కార్యక్రమం ముగుస్తుంది. దానికి ముందుగా ఎంహెచ్ఓ గారిని ఈ ఈవెంట్ గురించి 2 నిమిషాలు మాట్లాడుతుందిగా తెలియజేస్తాను. కోటంరెడ్డి శ్రీధర్కి, మాజీ మేయర్ అందరికీ, అధికార ప్రతినిధులందరికీ నా ఉదయవేగ శుభోదనం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం భాగంగా ఈ నెల థీమ్ వచ్చి మనకి జలధార జలహారతి అనే 3వ థీమ్ కేవలం ఒక కార్యక్రమే శిక్షణ కాదు, ఇది మనందరి ఒక సత్యాన్ని గుర్తు చేస్తుంది. నీరు అంటే ఒక జీవనం, నీరు లేకుంటే జీవితం లేదు, పరిశుభ్రత లేదు, అని ఆరోగ్యం లేదు, అభివృద్ధి లేదు. నీరు మన జీవనాన్ని ఆధారంగా, మన ఆరోగ్యాన్ని పునాది, మన భవిష్యత్తుకి భరోసా. మన శానిటేషన్ సిబ్బంది డ్రైన్స్ ఒకటే నెక్స్ట్